నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైసీపీ క్యాంపు కార్యాలయంలో అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని రిలీజ్ చేయడానికంటే ముందు ఆయన ఇప్పటి వరకు చేసినటువంటి ఏం జరిగింది అని చాలా క్లియర్గా వివరించిన తర్వాత మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. మరి ఏంటిది, ఏ విధంగా అర్థం చేసుకోవాలి మేనిఫెస్టోని? మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని రిలీజ్ చేశాడు. దానికంటే ముందు అసలు ఏం జరిగింది ఇన్ని రోజులు, నేను ఏం చేశానని కూడా ఆయన వివరించడం జరిగింది. సో అది ఎంతవరకు నిజాలని కొంతమందికి తెలిసిందే. అంటే ఇలాగ మేనిఫెస్టోని వివరించడం అనేది ఏ విధంగా అర్థం చేసుకోవాలి అసలు ఆ మేనిఫెస్టోని? 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన 2014 నుంచి 19 వరకు నిత్యం ప్రజలతో మమేకమై ఉన్నారు. ఆ మమేకమైన సందర్భంగా ఆయన ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ చాలా సందర్భాల్లో వేల కిలోమీటర్ల పాదయాత్రలు చేశారు. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు చేశారు. ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. వీటన్నిటి సందర్భంగా ఆయన ప్రజలతోటి మాట్లాడుతూ చాలా వాగ్దానాలు చేశారు. అయితే ఇక్కడ ఒక నాయకుడు ప్రజల్లోకి వచ్చి ఓ బహిరంగ సభలో మైక్ తీసుకొని ప్రసంగిస్తూ ఏ అంశాలు ప్రస్తావిస్తారో ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. సపోజ్ మనకి కొన్ని చూస్తాం, అంటే కొన్ని ఆఫర్స్ గురించి మనం యాడ్లు వస్తూ ఉంటాయి. ఆ కింద కనిపించకుండా కండిషన్స్ అప్లై అని చెప్పని చిన్నది రాస్తాడు. మనం ఏం చూస్తాం, 30%, 40% డిస్కౌంట్ అనేది చూస్తాం. కండిషన్స్ కింద పెడతాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే చీఫ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ అంటారు. అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి ఈయన అని చెప్పాను. ఏ రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా సరే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ని దేశంలో పిఎం ఇన్ వెయిటింగ్ అంటారు, రాష్ట్రాలు అయితే సీఎం ఇన్ వెయిటింగ్ అంటారు. సో రేపటి రోజున ఈయన గనక పదవి బాధ్యతలు తగ్గితే ఈయన ఈ వాగ్దానం చేశాడనేది మనం మనసులో పెట్టుకొని ఆయనకు ఓటేస్తాం. ఆయన ఏమేమి వాగ్దానాలు చేశారు? నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా సాధిస్తా, నేను 13 జిల్లాని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా, నేను వలసలు లేని ఉపాధి కల్పిస్తా, మీకు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా, మీకు మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా. ఇవి చాలా వాగ్దానాలు ఆయన యువతను లక్ష్యంగా చేసుకొని చేశాడు. మహిళలకి నేను మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. మహిళలకి మైకి తీసుకొని నేనేం చెప్పాడో అదే పరిగణలోకి తీసుకుంటారు. ఆయన మేనిఫెస్టో పేరిట కాగితం మీద ఏం రాశాడనేది చదువుకొని దాని ప్రాతిపదికగా ఓట్లేసే అంతటి పరిజ్ఞానం మన ఓటర్లకు లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే నాయకులు కూడా ఏం చేస్తారంటే మేనిఫెస్టో అనేది ఒక ఫార్మాలిటీగా వాళ్ళు ప్రజలకు ఏం కన్వే చేయదలుచుకున్నారో దాన్నే కన్వే చేస్తారు. ఇక్కడ మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు మెన్షన్ చేశారు. కానీ ప్రజలకి నేను ఇందాక చెప్పినట్టుగా చాలా వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాల నేపథ్యంలోనే రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయగలిగిన నాయకుడిగా అన్ని వర్గాల ప్రజలు భావించారు. కాబట్టి యువత, మహిళలు, ఉద్యోగులు, దళితులు, రైతులు, మైనారిటీలు, ఇట్లా అన్ని వర్గాల ప్రజలని వాళ్ళని లక్ష్యంగా చేసుకొని ఈయన చేసిన వాగ్దానాల నేపథ్యంలో ఈయన కోట్లేశారు. 175 స్థానాలు ఉన్న సభలో 23 మాత్రమే ప్రతిపక్షానికి, జనసేనకు 1, 151 స్థానాలు ఆయనకు దక్కినాయి. అంటే 24 స్థానాలు మాత్రమే ప్రతిపక్షాలకు వస్తే 151 ఆయనకు దక్కినాయి. ఈ 24లో కూడా తెలుగుదేశం నుంచి 4, ఆ జనసేన ఏకైక సభ్యుడు కూడా అధికార పార్టీకే ఫిరాయించారు. అంటే 155 స్థానాలతోటి, 156 స్థానాలతోటి చాలా బలమైన ప్రాతినిధ్యం ఆయనకు దక్కింది సభలో. అంతటి బలమైన ప్రాతినిధ్యం ఆయనకు దక్కినప్పుడు పాలకుడుగా ఆయన పనితీరు ప్రాతిపదికగా ప్రజలు ఈసారి నిర్ణయం తీసుకుంటారు కదా. ఆయన ఏం చెప్తున్నారు, నేను అంటే ప్రకటించిన మేనిఫెస్టోని అమలు చేశానని చెప్తున్నారు. అంటే నేను అమ్మఒడి ఇస్తానన్నా, నేను వైఎస్ఆర్ చేయూతి ఇస్తానన్నా, నేను విద్యా దీవెన ఇస్తానన్నా, విద్యా కానుక ఇస్తానన్నా, వీటిని ప్రస్తావిస్తున్నారు. కానీ ఇవి కాకుండా ఆయన చాలా వాగ్దానాలు చేశారు. 45 సంవత్సరాల వయసున్న ప్రతి మహిళకి పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేశారు ఆయన. దాన్ని మేనిఫెస్టోలో పెట్టలా, మైకి తీసుకొని బహిరంగ సభల్లో చెప్పారు. బహిరంగ సభల్లో చెప్పిన అంశాలు మీడియాలోకి వస్తాయి, వాటిని ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. ఓహో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 45 ఏళ్ళకే పెన్షన్ వస్తుందంట,
ప్రజలు ఆ వాగ్దానాన్ని నమ్మి ఓట్లేస్తారు ఆయనకి. ఆయన మేనిఫెస్టోలో ఏం పెట్టాడని చెప్పని చదువుకొని దాని ప్రాతిపదికగా నిర్ణయం తీసుకునేంతటి అవగాహన, అంతటి పరిజ్ఞానం, అంతటి మెచ్యూరిటీ కూడా ఇంకా మన ఓటర్కి రాలా. నాయకుడు నోటి నుంచి ఒక మాట వచ్చింది అని అంటే దాన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారు. మన నాయకుడు కదా, ఆయనకి విశ్వసనీయత ఉంటుంది కదా. పైగా ఈయనకి ఏం ట్యాగ్ లైన్ కల్పించారు వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ వ్యూహకర్తలు అందరూ కూడా, మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పని ఒక ట్యాగ్ లైన్ ఆయనకి యాడ్ చేశారు. ఆహా, ఇంతటి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు కదా, ఇతనికి వెనక కనుక మనం నడిచి ఆయన కనుక మనం గెలుపుకి దోహదం చేస్తే మనకి ఇప్పుడు ఆయన మైక్ తీసుకొని చెప్తున్న ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడని కదా ప్రజలు నమ్మింది. వాటి ప్రాతిపదిక కదా ఆయనకు అంతటి ఘన విజయం దక్కించింది. ఇక్కడ 100కి 100 పాళ్ళు ఆయన మేనిఫెస్టోని అమలుపరచడంలో ప్రజలను వంచనకు గురి చేశారు. ఎందుకంటే ఇక్కడ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతం ఆయన్ని హక్కును చేర్చుకుంది. 52 సీట్లు రాయలసీమలో ఉంటే 49 సీట్లు ఆయన కట్టబెట్టారు. కేవలం 3 సీట్లు తెలుగుదేశం పార్టీకి దక్కినాయి. అంతటి ఘన విజయం ఆయనకి రాయలసీమలో దక్కింది అని అంటే ఆ ప్రజలు ఎంతటి ఆదరమానాలు ఆయన మీద చూపించారు. దానికి తగ్గట్టుగా ఆయన రాయలసీమకి రిటర్న్ ఏం చేశారు? ఇరిగేషన్ రంగం, పారిశ్రామికీకరణ, యువతకు ఉపాధి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వీటిలో ఎక్కడ చూసినా అధ్వాన్నపు స్థితికి రాయలసీమను చేర్చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అక్కడ లో డెన్సిటీ రెయిన్ఫాల్ ఉంటుంది, నీటి వనరుల లభ్యత చాలా తక్కువ. ఆ ఉన్న కొద్దిపాటి నీటి వనరుల్ని సద్వినియోగం చేసుకొని వ్యవసాయంలో అద్భుతమైన ఫలితాలు సాధించాలి అని అంటే అక్కడ డ్రిప్ ఇరిగేషన్ మీద ఆధారపడాలి ఎక్కువగా. ఆ డ్రిప్ ఇరిగేషన్ అనేది కాస్ట్లీ అఫైర్. ప్రతి రైతు దాన్ని ఓపెన్ మార్కెట్లో కొనుక్కోవాలి అని అంటే ఖరీదైన వ్యవహారం. ఆ దృష్ట్యా ప్రభుత్వం ఏం చేసిందంటే 90% సబ్సిడీ తోటి రైతులకి డ్రిప్ పరికరాలు అందించింది. 90% అంటే ఒక 100 రూపాయలు ఖర్చు అయితే 90% గవర్నమెంట్ క్రాస్ సబ్సిడీ ఇస్తుంది, రైతు 10% పెట్టుకుంటే సరిపోద్ది. దానివల్ల అక్కడ 17 లక్షల ఎకరాల రైతులకి డ్రిప్ పరికరాలు గత ప్రభుత్వ హయాంలో అందినాయి. ఓకే, ఏం ఆశిస్తారు రాయలసీమ ప్రజలు? జగన్మోహన్ రెడ్డి గారు మన యాస్పిరేషన్స్ని అడ్రస్ చేయగలిగే నాయకుడు ఈయన. అన్ని వర్గాల ప్రజలు ఎట్లయితే నమ్మకం పెంచుకున్నారో రైతాంగం కూడా ఆయన మీద అట్లానే నమ్మకం పెంచుకున్నారు. చంద్రబాబు 17 లక్షల ఎకరాల్లో ఇచ్చాడు, ఈయన 25 లక్షల ఎకరాల్లో ఇస్తాడేమోనని చెప్పని నమ్మకం పెంచుకున్నారు. ఆ పెంచుకున్న పర్యవసానం ఆయనకి ఆ అధికారం కట్టబెడితే ఈ 5 సంవత్సరాల హయాంలో మొదటి 4 ఏళ్ళు అసలు ఆ స్కీమ్నే పట్టించుకోవాలి. 5వ సంవత్సరం మొదలుపెట్టి 2 లక్షల ఎకరాలకి ఇచ్చారు. ఎక్కడ 17 లక్షల ఎకరాలు, ఎక్కడ 2 లక్షల ఎకరాలు? అంటే రాయలసీమ రైతాంగం మేము వంచనకు గురయ్యామన్న భావనలో ఉన్నారు. అంటే ఏ రాయలసీమ అయితే ఆయనకి బలగంగా ఉన్నారో 52 సీట్లు 49 సీట్లు ఆయన కట్టబెట్టారో, 8 పార్లమెంట్ సీట్లు ఆయనకే కట్టబెట్టారో ఆ ప్రాంత రైతాంగమే మేము వంచనకు గురయ్యామన్న భావనలో ఉన్నారు. పారిశ్రామిక పెట్టుబడుల పరంగా ఇరిగేషన్ రంగం అయితే మరీ అధ్వానం. గత ప్రభుత్వ హయాంలో 12,000 కోట్లు కోర్ రాయలసీమ ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే ఈ ప్రభుత్వ హయాంలో 2,500 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. ఎక్కడ 12,000 కోట్లు, ఎక్కడ 2,500 కోట్లు? లెస్ దాన్ 25%. అంటే రాయలసీమ ప్రజలు ఎందుకు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాలి? నేను మాట తప్పను మడమ తిప్పను అని చెప్పని ఇవాళ తనకు తాను ఒక క్రెడిబిలిటీ ఆపాదించుకునే ప్రయత్నం చేసిన ఇండస్ట్రియలైజేషన్ మరీ ఘోరం. గత ప్రభుత్వ హయాంలో గ్రౌండింగ్ అయిన పారిశ్రామిక ఒప్పందాలని రద్దు చేశారు, గ్రౌండింగ్ అవ్వాల్సిన ఒప్పందాలని. ఉన్న పరిశ్రమలు కూడా పారదోలే ప్రయత్నం చేశారు. చివరికి అంతిమంగా వ్యవసాయానికి వాతావరణం సహకరించదు. అక్కడ ఆ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే పరిశ్రమలకి నెలకొల్పడానికి చొరవ చూపలేదు. కొత్త పరిశ్రమలు రప్పించకపోగా ఉన్న పరిశ్రమలు పారదోలారు. ఇటువంటి పరిస్థితిలో 5 సంవత్సరాల తర్వాత కూడా యువత ఒక నైరాశ్యంలో మిగిలిపోయారు. వలసల మీద ఆధారపడాల్సిన పరిస్థితులు. ఇప్పటికీ బెంగళూరు, కేరళ వరకు వ్యవసాయ కూలీలుగా అక్కడ రైతులు తరలిపోతూ ఉన్నారు. ఇక్కడ రైతుగా బతకాల్సిన వ్యక్తి ఇంకొక దగ్గర కూలీగా తరలిపోయి కూలి పని చేసుకుంటున్నాడు. ఇటువంటి పరిస్థితిలో ఏ రాయలసీమ ప్రజలైతే అంతటి ఘన విజయానికి దక్కించారో ఆ రాయలసీమ ప్రజలే మేము మోసపోయామన్న భావనలో ఉన్నారు. ఇవాళ రాష్ట్ర రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి చూసాం. కడప స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంటే దాన్ని అడ్డుకోవాల్సిన పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కాపాడే ప్రయత్నం చేయకపోగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రోత్సహిస్తూ అంటే తన అసమర్థత కారణంగా, తన మీద ఉన్న పుట్టిన కేసుల కారణంగా, వాళ్ళని ప్రతిఘటించలేని పోరాట పటిమ చూపలేని కారణంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిలపడి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్ట హామీల విషయంలో కానీ
ఏ అంశంలో కానీ కనీస మాత్ర పోరాట పట్టం కూడా ప్రదర్శించిన నేపథ్యం చూసినా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకోవాలన్న భావనలో సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఉన్నారు. అవును. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుప్పిగంతులు వేసే ప్రయత్నం చేసినా, ఎన్ని మేనిఫెస్టోలు ఇప్పుడు కొత్తగా ప్రకటించే ప్రయత్నం చేసినా, తన క్రెడిబిలిటీ ఆపాదించుకునే ప్రయత్నం చేసినా వీటిని పరిగణలోకి తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరనేది వాస్తవం.